ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. చూస్తావుగా నాన్న, ఈ గిరి మీద ఆవిడికి మరింత గురి పెరిగేలా నడుచుకుంటాను. ఆచితూచి అడుగేస్తూ ఆస్తినంతా హస్తగతం చేసుకుంటాను. శభాష్ గిరి, నువ్వలా చేస్తే ఎన్నో ఏళ్లుగా నాలో రగులుతున్న పగని తీర్చినవాడవవుతావు. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి నాన్న. సమయానికి వంతపాట పాడటం అన్నా, ఏ ఎండకా గొడుగు పట్టడం అన్నా ఈ గిరికే చెల్లుతుంది. భార్గవి, దీపక్, నిజానికి డియర్ దీపక్ అని మొదలు పెడదాం అనుకున్నాను. కానీ నాకు అర్హత లేదనిపించి ఆగిపోయాను. మన పెళ్ళయ్యాక ఇంతవరకు నేను నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు ఒకే ఒకటి అడుగుతున్నాను. దయచేసి ఈ ఉత్తరాన్ని పూర్తిగా చదువు. నీకు తెలుసు, నేను మా అమ్మే ప్రపంచంగా పెరిగాను. పగ ప్రతీకారం వారసత్వంగా పుచ్చుకున్నాను. నాకంటూ ఓ ఆలోచన లేకుండా మా అమ్మ చెప్పిందని నిన్ను ప్రేమించాను. ప్రేమించాను అనే కంటే ట్రాప్ చేశాను అంటే బాగుంటుందేమో. నువ్వు మాత్రం నన్ను సిన్సియర్గానే ప్రేమించి నువ్వంటే ప్రాణం పెట్టి మీ అమ్మగారిని కూడా కాదని నన్ను పెళ్లి చేసుకున్నావు. అయిన వాళ్ళందరినీ వదులుకుని నాతో పాటు మా ఇంటికి వచ్చేశావు. పెళ్ళయ్యాక నేనేనాడు నిన్ను భర్తగా గౌరవించలేదు. మా ఇంట్లో ఒక నౌకరుగా చూశాను. అడుగడుగున అధికారం ప్రదర్శిస్తూ అవమానపరుస్తూ ప్రతి క్షణం నీ ఆత్మాభిమానం దెబ్బతినేలా చేశాను. ఓ మగాణ్ణి చెప్పు చేతుల్లో ఉంచుకున్నానన్న గర్వంతో నేను, లక్ష్మీదేవి మీద కోపమంతా నీ మీద చూపిస్తూ మా అమ్మ, మా అహంకారాన్ని సంతృప్తిపరుచుకుంటూ సంబరపడిపోయేవాళ్ళం. గతాన్ని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టడం కోసం ఇవన్నీ రాయడం లేదు. మా అమ్మే ప్రపంచంగా బ్రతికిన నేను ఒక్కసారిగా ఆ అమ్మనే వదిలి దూరంగా వచ్చాను. ఒంటరిగా కూర్చుంటే ఏదో తప్పు చేశానన్న బాధ, ముఖ్యమైనదేదో పోగొట్టుకున్నాననే భావన నా మనసు అద్దల్లోకి నన్ను తొంగి చూసుకునేలా చేశాయి. భగవంతుడు జన్మనిచ్చింది మనసు నిండా ప్రేమను నింపుకుని ఆనందంగా ఉండడానికి కానీ పగలు ప్రతీకారాలతో జీవితాన్ని నాశనం చేసుకోవడానికి కాదని అర్థమైంది. కానీ నేను ఆ పని అప్పుడు చేయలేదు. నా ప్రేమను నీకు పంచి ఇవ్వలేకపోయాను. పెళ్ళయ్యాకైనా రోజీ కూతుని కాదు, దీపక్ భార్యని అనుకుని ఉంటే ఈరోజు ఇలా బాధపడే అవసరం ఉండేది కాదేమో అనిపిస్తోంది. దీపక్,
ఈ చేదు జ్ఞాపకాలు కదిలి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలనిపించడం లేదు. నీ దగ్గరకు రావాలనిపిస్తోంది. చేసిన తప్పుల్ని క్షమించమని అడగాలనిపిస్తోంది. నీ ఒడిలో చేరి కరువు తీరా ఏడవాలనిపిస్తోంది. కడిగిన ముత్యంలా నీ గుండెగుట్లో చేరి శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తోంది. కానీ నేను మా అమ్మ నీ మనసులో రేపిన గాయాల తడి ఇంకా ఆరి ఉండదు, ఎప్పటికీ ఆరదు కూడా. అందుకని కాస్త భయంగా ఉంది. అయినా ఎదుటి వాళ్ళ బలహీనతల్ని క్షమించే గొప్ప మనసు నీకు మీ అమ్మగారికి ఉందని నాకు తెలుసు. ఆ ధైర్యంతోనే తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను. దీపక్ భారీగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, ఇది తల్లి కూతుళ్ళు ఆడుతున్న కొత్త నాటకం అని మాత్రం అనుకోకు. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ఇందులో మా అమ్మ ప్రమేయం ఎంత మాత్రం లేదు, ఇక మీదట ఉండదు. నా కోసం ఎదురు చూడమని అడగడం అత్యాశ అవుతుంది. అయినా ఎదురు చూస్తావని చిన్న ఆశ. నీదైనా నీకు కాకుండా పోయిన భార్గవి. అమ్మా 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 అమ్మా, ఎక్కడున్నావు? ఏం బాబు? అమ్మా, ఏంటి బాబు? భార్గవి లెటర్ రాసిందమ్మా. నిజమా? నిజమేనమ్మా, ఇదిగో చూడు. ఏం రాసింది బాబు? చాలా రాసిందమ్మా. తను చేసిన తప్పేమిటో తెలుసుకున్నానని, అంచేత తిరిగి మన దగ్గరికి వచ్చేస్తానని రాసిందమ్మా. నిజంగా అలా రాసిందా? ఇది కలో నిజమో అర్థం కావడం లేదు దీపక్. నిజమేనమ్మా, ఇది తన సొంత నిర్ణయం అని, ఇందులో వాళ్ళ అమ్మగారి ప్రమేయం ఏమీ లేదని క్లియర్గా రాసిందమ్మా. చాలా సంతోషం బాబు. మనం ఎప్పుడు భార్గవిని కాదనుకోలేదు. భార్గవి ఇంటి కోడలు. తను రావడానికి ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. తను తిరిగి వస్తానంటే అంతకన్నా కావాల్సిందేముంటుంది? కొడుకు కోడలు మనవడు మనవరాలు కళ్ళ ముందు తిరుగుతూ ఇల్లంతా కళకళలాడుతుంటే తలుచుకుంటేనే మనసంతా ఆనందంతో పొంగిపోతుంది. దీపక్, ఎంత మంచి వార్త చెప్పినందుకు నీకు స్వీట్ తినిపించాల్సిందే. హలో భార్గవి, ఎలా ఉన్నావు? ఇన్నాళ్లకైనా ఈ అమ్మ గుర్తొచ్చినందుకు చాలా సంతోషం. అలాగా, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి పిచ్చెక్కినట్టుగా ఉంది నాకు. మనసు విప్పి చెప్పుకోవడానికి గాని, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి గాని ఎవ్వరూ లేరు. నువ్వు ఎంత తొందరగా వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ సీ, వెరీ గుడ్. మొత్తం మీద నీ ఫారెన్ ట్రిప్ గ్రాండ్ సక్సెస్ అనమాట. కంగ్రాట్స్ బేబీ. అలాగా, గుడ్. నువ్వు తిరిగి వస్తున్నావు అన్న మాట వింటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు బిజినెస్ డీలింగ్స్, మీటింగ్స్ వీటితో బిజీగా ఉండి బాగా అలసిపోయి ఉంటావు. కాబట్టి 2-3 రోజులుండి దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని చూసిరా. రిలీఫ్గా ఉంటుంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే బేబీ, బయలుదేరే ముందు ఫోన్ చేయడం మర్చిపోకు. ఉంటాను. సీ యూ, బాయ్. సంజా, నువ్వు రెడీయేనా? నేనెప్పుడూ రెడీ. ముందు మీరు కిందకి రండి. గోయింగ్ అవుటా? అవును, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. వెరీ గుడ్. చూడు బేబీ, ఇల్లంతా సర్దీశాను. ఇక నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టాలి. అలా చేస్తేనే ఇల్లు నీట్గా ఉంటుంది. తల దూకుంటూ దువ్వులు ఎక్కడో పడేయడం, కాఫీ తాగి కప్పులు అక్కడే వదిలేయడం, బట్టలు టవల్స్ తలుపుల మీద, సోఫా సెట్ల మీద, బెడ్ మీద పడేయడం, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. చాలా మంది మగాళ్ళు అసలు ఇవేమీ పట్టించుకోరు. ఎక్కడ వస్తువులు అక్కడే పడేస్తుంటారు. తర్వాత తాళాలు కనపడలేదనో, లేక పెన్ను కనపడలేదనో ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడిపోతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఇలాంటి చిన్న గొడవలే పెద్ద గొడవలై పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తాయి. బీడి, 2 రోజుల నుంచి చెప్పింది చెప్పకుండా చెప్తున్నావు. ఇప్పటికైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం పూర్తయిందా లేదా? లక్ష్మీ మేడం నన్ను పంపించిందే అందుకు కదా.
ఇంతకీ నువ్వు కరెక్ట్గా ఫాలోయింగా? ఫాలో అవ్వలేదంటే మళ్ళీ మొదటి నుంచి చెప్తావా? వద్దు తల్లి, మొత్తం పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాను. బట్ వన్ మోర్ థింగ్ బేబీ, ఇంకా ఏం మిగిలింది? ఇంటికి వచ్చిన వాళ్ళందరూ వాస్తు ప్రకారం అది అక్కడ ఉండకూడదు, ఇది ఇక్కడ ఉండకూడదు అని చెప్తుంటారు. అవన్నీ వింటే లైఫ్ అంతా సామాను సర్దుకోవడానికి సరిపోతుంది. అందుకని అలాగే అరేసి ఊరుకోవాలి. నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని ఇల్లు నీట్గా ఉంచుకోకపోతే మేడం నన్ను స్కోల్డింగు. సంబడి కాలింగు. నువ్వు వెళ్ళి చూడు, నేను కాఫీ బ్రింగింగ్. ఎవరు కావాలండి? డాక్టర్ విశ్వనాథ్ గారని, నెఫ్రాలజిస్ట్. ఆయన ఇల్లు ఈ ఏరియాలోనే ఉందని చెప్పారు. ఈ ఇల్లు కాదండి. పోనీ ఎక్కడో చెప్పగలవమ్మా? నాకు తెలీదండి, మేము కొత్తగా ఇక్కడికి వచ్చాం. సంజ, ఎవరు? మీరా సార్? వాట్ ఏ సర్ప్రైజ్! మీరేంటి ఇలా వచ్చారు? డాక్టర్ విశ్వనాథ్ గారి కోసం వచ్చాను. ఆయన ఇల్లు నాకు సరిగ్గా తెలియదు, పొరపాటున మీ ఇంటికి వచ్చాను. లోపలికి రండి సార్. ఇలా బయట నిలబడి మాట్లాడుతున్నారేంటి? ఎందుకులే బాబు, మరోసారి వస్తాను. అదేమిటి సార్, ఇంటి దాకా వచ్చి లోపలికి రాకపోవడం ఏం బాగోలేదు సార్. మీరు రావాల్సిందే. ప్లీజ్ కమిన్ సార్. కూర్చోండి సార్. సంజ, ఈయనెవరో తెలుసా? చలసాని గారని, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. మొన్న ఇంటికి వెళ్ళి కలిసానని చెప్పానే, ఈయన్నే. నమస్కారం అండి. నమస్కారం. నా మిస్సెస్ సార్, పేరు సంజ. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాం. అలాగా, వెరీ గుడ్. చాలా బాగుంది జంట. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. బేబీ, కాఫీ రెడీ.